జై శ్రీరామ్. ఒక అద్భుతమైన వార్త. అంటే దేశంలోని చాలామంది ప్రజలు ఆశ్చర్యపోయేది, కొందరికి మింగుడు పడని వార్త. ఇది చాలామందికి డైజెస్ట్ కాదు యాక్చువల్గా, కానీ చాలా చిన్న వార్తే. మళ్ళీ అదేంటంటే, మత విశ్వాసం ఉన్న వాళ్ళతో కలిసి పనిచేద్దామని సిపిఐఎం ఒక రాజకీయ ముసాయిదా చేసింది, దానికోసం ప్రతిపాదించింది, ఆ రకంగా నాయకత్వం ఆలోచిస్తుంది అనేది ఈ వార్త. ఇంతకాలం అంటే ఎప్పుడో కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాసినప్పుడు మతం ఒక మత్తు మందని చెప్పినప్పుడు గత తార్కిక భౌతికవాదాన్ని విశ్లేషించి చీల్చి చెండాడి అంత చేసి రష్యా నుంచి చైనాకు, చైనా నుంచి ఇండియాకు తీసుకొచ్చి అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టిన కొన్ని కమ్యూనిస్టు సంస్థలు లేదా కమ్యూనిస్టు వ్యవస్థలు ఈనాడు మార్పును కోరుకుంటున్నాయి. దానికి ఉదాహరణే ఇది. ఎందుకు అంటే పడిపోతుంది, రోజు రోజుకు వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. 2000 ఓట్లు వస్తే 1900 వస్తున్నాయి, 1900 వచ్చింది 1000 వస్తుంది, 1000 వస్తే 600 వస్తుంది. ప్రతి సంవత్సరం బేర్ మార్కెట్ అయిపోతుంది వాళ్ళ పొలిటికల్ సెన్సెక్స్ లోపల. దాన్ని ఇప్పుడు బుల్ చేయాలంటే ఏం చేయాలి? మతంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అది కూడా హిందూ మతంలోకే, మళ్ళీ ముస్లిం మతంలోకి, క్రిస్టియన్ మతంలోకి పోయి మళ్ళీ ఆడేదేం లేదు. మళ్ళీ హిందువులనే చీల్చి చెండాడి వాళ్ళని అనైక్యతం చేసి వాళ్ళ నుంచి మళ్ళీ ఒక టీముని తీసుకుపోయి మళ్ళీ కమ్యూనిజంలో కలుపుకొని మళ్ళీ కమ్యూనిజం జిందాబాద్ అనడమే. సరే, ఏదైనా మీరు ఈ రకంగా ఆలోచించడం అనేదే మించి ఆలోచన. ఎందుకు అంటే ఈ వ్యవస్థలు అంటే మత విశ్వాసాల, హిందుత్వ విశ్వాసాల లేదా ముస్లిం విశ్వాసాల, క్రిస్టియన్ విశ్వాసాల, ప్రపంచమంతా ఉంది ఇదే కదా, ఈ 3 మతాలే ముఖ్యమైనవి. కాబట్టి ఇందులో మన భారతదేశంలో పట్టే ముఖ్యమైనది హిందుత్వం. కాబట్టి ఎక్కడైనా కూడా మతాన్ని, ధర్మాన్ని కాపాడుతూ ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన సంస్కరణలకు చేస్తే తప్పు లేదు. కమ్యూనిస్టులు రాని కదా, భారతదేశాన్ని కమ్యూనిస్టు పరిపాలిస్తే తప్ప. కానీ ఇక్కడున్న మత విశ్వాసాలకు విఘాతం కలగకుండా కమ్యూనిజం ఉండాలి. కమ్యూనిజం ఫెయిల్ కావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు ఈ విషయం. అంటే దాదాపుగా సంవత్సరాల క్రితం డిస్కస్ వచ్చినప్పుడు కూడా నాలాంటి అనామకులు చెప్పిన మాటలు కూడా ఇవే. ఇక్కడ ఉన్న హిందుత్వానికి ప్రమాదం జరగకుండా, లేదా ఇక్కడున్న సహజ సిద్ధమైన జాతీయ జీవన విధానానికి ఆటంకం కలగకుండా ఆర్థిక సంస్కరణ చేయగల తప్పేముంది? అది కమ్యూనిజం అయితేంది, ఇంకేదో ఇజం అయితేంది, ఇంకే ఇజం అయితేంది, ఏదైనా నష్టం లేదు. సో మొత్తానికి మిమ్మల్ని ఆహ్వానించాల్సిందే, జాతీయ జీవన స్రవంతిలోకి కమ్యూనిజాన్ని కూడా ఆహ్వానించాల్సిందే. ఇక మీరు ఇంతవరకు కొందరు ఉన్నారు కదా, డప్పులు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా, ప్రాపగండ చేసుకొని మతం ఒక మత్తు మందని, యాదని ఒక మందు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారో చూడాలి. దీంట్లో నాకు ఇక్కడ విషయం ఏంటంటే, రాజకీయంగా పార్టీ విస్తరణ లక్ష్యాల కోసం ఆర్ఎస్ఎస్ మాదిరిగానే వారితో కలిసిపోవాలని ప్రతిపాదించిందట. ఆర్ఎస్ఎస్ కలిసిపోవడం కాదు, ఆర్ఎస్ఎస్ కలిసిపోలే. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక విప్లవం. అది అంటే జాతీయ జీవన విధాన విప్లవం. అది హిందువులతో కలిసిపోవడం కాదు, హిందుత్వమే దాని జీవనాధారం. కాబట్టి దానిలో పెద్ద కలిసిపోవడం కాదు, అంటే గంగలో నీళ్లు పోసినట్టు కాదు, గంగే ఆర్ఎస్ఎస్. కాబట్టి కమ్యూనిస్టులు ఒక రకంగా మంచి మార్గానికి వస్తున్నారు. అంటే జాతీయ జీవన విధానంలోకి వచ్చి మీరు కమ్యూనిస్టులు కాండి, కాంగ్రెస్ వాళ్ళు కాండి, ఇంకా వేరే బీజేపీ కాండి, లేకపోతే ఇంకా టీఎంసీ కాండి, ఇంకా డిఎంకే కాండి, అన్నా డిఎంకే కాండి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కాండి, లేకపోతే ఇది కూడా కాండి, అదేంటి అసదుద్దీన్ ఓవైసీ పార్టీ, ఎంఐఎం పార్టీ అయినా పర్వాలేదు. కానీ జాతీయ జీవన విధానాన్ని ఆకలింపు చేసుకొని దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది, కొన్ని ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది చెప్తున్నమాట. జై శ్రీరామ్.